హైడ్రా యాక్షన్లోకి దిగిన దగ్గర నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. సేమ్ టైం అక్రమ నిర్మాణాలు కూడా కూలిపోతూనే ఉన్నాయి. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ నేలమట్టంతో మాత్రం సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఎంతసేపు చిన్న టార్గెట్లే, పెద్దవాళ్ల జోలికి పోరు, అంత ధైర్యం ఎక్కడుందనే ఫీలింగ్ నుంచి సినీ సెలబ్రిటీకే దిక్కు లేకపోతే మా పరిస్థితి ఏంటి అనే సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఇక వివాదాలు వచ్చినప్పుడల్లా మేనేజ్ చేస్తూ తన కన్వెన్షన్ సెంటర్ ను కాపాడుకుంటూ వచ్చిన నాగార్జున ఈసారి మాత్రం తప్పించుకోలేకపోయారు. మరి ఎక్కడొచ్చింది తేడా? ఎఫ్టీఎల్ బఫర్ జోనే ఎన్ కన్వెన్షన్ ను ముంచేశాయా, లేక నాగార్జున అతి ధీమా దెబ్బ కొట్టిందా? ఎన్ కన్వెన్షన్ సెంటర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఈ ఈవెంట్ సెంటర్ మొన్నటి వరకు ఆయనకు కోట్లు కురిపించిన కామధేనువు. మోడర్న్ హైదరాబాద్ లో బిగ్ షాట్లకు చెందిన ఈవెంట్లకు, రిచ్ ఫంక్షన్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షనే కాదు, ఫస్ట్ నుంచి కేర్ ఆఫ్ కాంట్రవర్సీ కూడా. కారణం ఆ కన్వెన్షన్ సెంటర్ ఉన్న ప్రాంతమే. మామూలు ఏరియాలో ఉంటే ఏ గోలా ఉండేది కాదు. కానీ తిమ్మిడికుంట చెరువును ఆక్రమించి అందులో నిర్మించారనే ఆరోపణలే ఎన్ కన్వెన్షన్ నేలమట్టమయ్యే వరకు వెళ్ళింది. నాగార్జున నల్ల ప్రీతం రెడ్డితో కలిసి మాదాపూర్లో N3 ఎంటర్ప్రైజెస్ పేరుతో ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారు. మొత్తం 10 ఎకరాలలో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరగ్గా ఇందులో 1.12 ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి. మరో 2 ఎకరాలు బఫర్ జోన్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు. ఈ పాయింటే రేవంత్ సర్కార్ డేరింగ్ డెసిషన్ కు స్టెప్ వేసేలా చేశాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ లో నిర్మాణాలు చేపట్టకూడదని తెలిసి కూడా ఎలా కడతారంటూ బుల్డోజర్లను రంగంలోకి దింపారు. నిజానికి ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీద ఆరోపణలు ఇప్పటివి కావు. కోర్టు వివాదాలు కొత్త కాదు. గురుకుల ట్రస్ట్ భూముల్లో చెరువులను నాగార్జున ఆక్రమించారంటూ ముందు నుంచి విమర్శలున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో సైతం ఎన్ కన్వెన్షన్ సెంటర్, అన్నపూర్ణ స్టూడియోలు హాట్ టాపిక్ గా మారాయి. చెరువును ఆక్రమించి కట్టారు కాబట్టి దాన్ని కూల్చేయాల్సిందేనని తెలంగాణ సంఘాలు ఆందోళన చేశాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం నోటీసులు కూడా ఇచ్చింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ నిర్మాణమని కూల్చేస్తామని అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ యాక్షన్లోకి దిగారు. అలా విమర్శలు వచ్చినప్పుడల్లా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం నాగార్జునకు అలవాటే. కోర్టు ఆదేశాలతో బ్రేకులు పడటం, మళ్లీ ఎవరి పనులు వారు బిజీగా ఉండటం దశాబ్ద కాలంగా ఇదే జరుగుతోంది.
విషయంలో మాత్రం నాగార్జున తప్పించుకోలేకపోయారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం అంటూ విమర్శలు చేసిన రేవంత్ సీఎం అవగానే కూల్చి చూపించారు. చెరువును కబ్జా చేశారు. పైగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ లో నిర్మాణాలు కూల్చకుండా కళ్ళప్పగించి చూస్తామా అని చెబుతున్నారు హైడ్రా అధికారులు. ఇందుకు ఏంటా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు? లెవెల్ నే ఎఫ్టీఎల్ అంటారు. అంటే చెరువు కట్ట ప్రాంతం. ఇంకా వివరంగా చెప్పాలంటే చెరువు నిండుకుండలా ఉన్నప్పుడు నీళ్లు ఎక్కడి వరకు వెళ్తాయో ఆ మొత్తం ప్రాంతాన్ని ఎఫ్టీఎల్ అంటారు. ఒకసారి నిర్ధారించాక నీరు లేకపోయినా ఆ ప్రాంతం ఎఫ్టీఎల్ పరిధిలోకే వస్తుంది. ఇక్కడ పట్టా భూమి ఉన్నప్పటికీ నిర్మాణాలు చేపట్టకూడదు. వ్యవసాయ సాగు మాత్రం చేసుకోవచ్చు. నీటి పరివాహక ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే 2 లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులున్న ప్రాంతాలని వేరు చేసే ప్రదేశమే బఫర్ జోన్. సాధారణంగా చెరువులకు పొలాలకు మధ్య ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారు. ప్రదేశాలు అక్కడ లభించే నీటి వనరుల లభ్యతను బట్టి చెరువులకు అనుగుణంగా బఫర్ జోన్లను పరిధిని నిర్ణయిస్తుంటారు. చెరువుల నుంచి పల్లపు ప్రాంతానికి నీరు పారటం సహజం. దీన్నే అలుగుగా వ్యవహరిస్తుంటారు. 25 హెక్టార్లు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువుల కుంటలకు బఫర్ జోన్ ఉంటుంది. రూల్ బుక్ ప్రకారం ఎఫ్టీఎల్ పరిధి నుంచి 30 మీటర్లు అంటే 100 అడుగుల వరకు ఎలాంటి నిర్మాణాలని చేపట్టకూడదు. కావాలంటే బఫర్ జోన్ ప్రాంతంలో వ్యవసాయాన్ని ఎంచక్కా చేసుకోవచ్చు. ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జున ఇక్కడే రూల్స్ బ్రేక్ చేశారు అంటోంది హైడ్రా. నాగార్జున మాత్రం తానెక్కడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదనే వాదిస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ నిర్మాణం కోసం ఒక్క సెంటు కూడా ఆక్రమించలేదని, పట్టా డాక్యుమెంట్ భూమిలోనే నిర్మించానని, తిమ్మిడికుంట చెరువును కబ్జా చేయలేదని చెబుతున్నారు. ఒకవేళ అక్రమమని నిరూపితమైతే తానే కూల్చివేసేవాడినని, కోర్టు స్టే ఉన్నా ఎలా కూల్చేస్తారనేది ఆయన ప్రశ్న. అసలు స్టే ఎక్కడ ఉందని కౌంటర్ ఆన్సర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ది. కోర్టు స్టే ఉందని నాగార్జున ధీమాగా ఉన్నారా అంటే ఏమో మరి ఆయనకే తెలియాలి. హైడ్రా మాత్రం నాగార్జున తేరుకొని ఇంకో స్టే తెచ్చుకునే లోపే ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసేసింది. అయినా కోర్టులు సంవత్సరాల తరబడి స్టేలు ఇవ్వవని, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సక్రమమేనని తేల్చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్. అంతేకాదు నోటీసులు ఇచ్చిన కేసీఆర్ సర్కార్ ఎన్ కన్వెన్షన్ ను ఎందుకు కూల్చలేదని, పైగా అప్పుడు నాగార్జున కోడలిగా ఉన్న సమంతను తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఇప్పటికైతే అక్రమ కట్టడాల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ తాను పెట్టుకున్న లక్ష్యం వైపు క్లియర్ గానే వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీ నాయకుల ఆస్తులే కాదు, హీరో నాగార్జునకు చెందిన ప్రాపర్టీని కొలాప్స్ చేయడం ద్వారా ఎవరిని ఉపేక్షించే ప్రసక్తి లేదని మెసేజ్ కూడా ఇచ్చారు.